హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిండ ప్రదానాలు చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటారు? పూర్వీకులకి తర్పణాలు వదలడానికి చాలామంది బీహార్లోని గయా ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి ఎందుకు వెళ్ళి తర్పణాలు వదులుతారంటే, హిందూ సంప్రదాయాలలో పిండ ప్రదానానికి అపారమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఆచారంలో పూర్వీకులను తలుచుకుంటూ మరణించిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటూ పిండ ప్రదానం చేస్తారు. ఎక్కువ మంది పిండ ప్రదానం చేసేందుకు బీహార్లోని గయా ప్రదేశానికి వెళ్తారు. అక్కడికి ఎందుకు వెళ్ళి చేస్తారో తెలుసా? పిండదానం అంటే ఏమిటి? పిండ ప్రదానం అనేది హిందువుల ఆచారం. మరణించిన తమ సొంత వారికి పూర్వీకులకి నివాళులు అర్పించడం అలా చేస్తారు. పిండి అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దగా చేసి వాటి మీద నువ్వులు వంటివి ఇతర పదార్థాలు వేస్తారు. ఈ ఆచారం పాటించడం వల్ల మరణించిన వారికి కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి మోక్షం పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆధ్యాత్మిక శ్రేయస్సుని ఇస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్వీకుల ఆరాధనకి అంకితమైన పితృపక్ష కాలం వంటి నిర్దిష్ట సమయాల్లో నిర్వహించబడుతుంది. గయా ఎందుకు ఎంచుకుంటారు? శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత పిండదానం చేసేందుకు పవిత్రమైన గయా ప్రదేశానికి వచ్చారని నమ్ముతారు. ఇతిహాసం ప్రకారం రామాయణంలో ఈ ప్రదేశానికి ముడిపడి ఉంది. గయా విష్ణు పాదముద్రని కలిగి ఉందని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రాంతానికి మతపరమైన ప్రాముఖ్యత మరింతగా పెంచుతుంది. అందుకే యాత్రికులు కూడా తమ పూర్వీకుల పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం గయాకి తరలి వస్తారు. అన్ని ఆచారాలు పాటిస్తూ పిండదానం చేయడం వల్ల తమ ప్రియమైన వారి ఆత్మకి శాంతి చేకూరుతుందని నమ్ముతారు. పూర్వీకులని గౌరవించినట్టుగా భావిస్తారు. నిర్మలమైన పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణం అక్కడి పవిత్రతని తెలియజేస్తుంది. మహాభారతంతో కూడా సంబంధమే. హిందూ పురాణాల ప్రకారం పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు మహాభారత కాలంలో పిండ ప్రదానం చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎంచుకోమని శ్రీకృష్ణుడు మార్గదర్శకము చేసినట్టు చెబుతారు. అలాగే పవిత్రమైన పాల్గు నది గయా మీదుగానే ప్రవహిస్తున్నది. దీని ఒడ్డున పిండ ప్రదానాలు నిర్వహించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని పెంచే శుద్ధీకరణ లక్షణాలు ఈ నదికి ఉన్నాయని భక్తుల విశ్వాసం. పిండ ప్రదానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు. పిండ ప్రదానంలో అన్నం, నువ్వులు, బార్లీ పిండి కలిపి గుండ్రంగా ముద్దలు చేసి పిండాలు సమర్పిస్తారు. ఇలా చేయడం అనేది మరణానంతర తర్వాత ఇలా చేస్తే వారికి సంతృప్తి ఇస్తుందని నమ్ముతారు. కొంతమంది యాత్రికులు గయాలోని ప్రేత్స్నీల కొండని సందర్శిస్తారు. ఇక్కడే రాముడు దశరథ మహారాజుకి పిండదానం చేసిన ప్రదేశంగా చెబుతారు. అందుకే ఇక్కడ ఎక్కువగా పిండ ప్రదాన పూజలు జరుగుతాయి. బ్రహ్మకుండ స్నానం. యాత్రికులు గయాలోని పవిత్రమైన బ్రహ్మకుండలో స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల శరీరం మనసు శుద్ధిగా పరిగణించబడుతుంది. పిండదానం చేసే ముందు ఇక్కడ స్నానం చేయడం ఆచారం. అక్షయవత్ వృక్ష పూజ. అక్షయవత్ వృక్షాన్ని పూజించడం సర్వసాధారణం. ఈ పవిత్రమైన అంజూరపు చెట్టు కింద రాముడు పిండదానం చేశాడని చెబుతారు. పాల్గు నదిలో తర్పణం సమర్పించడం. యాత్రికులు పాల్గు నదిలో తర్పణాలు సమర్పిస్తారు. మరణించిన వారి ఆత్మాల శాంతి కోరుతూ వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ తర్పణాలు వదిలితే మోక్షం, పూర్వీకులకి ఆత్మకి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆత్మకి తప్పనిసరిగా పోయిన మన పెద్దవాళ్ళందరికీ మోక్షం లభిస్తుంది. ఇది గయా గురించి మనం తెలుసుకున్నది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.